రికార్డ్ అవుతుంది అనేది కూడా, అంటే ఇది ఈ క్లౌడ్ బస్ ఇది అనేది కూడా మనం గత 25 yearsలో పాత 25 years బ్యాక్ డేటా కూడా చూస్తే అది మనకి ఆ డేటా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అన్నట్టు. సో అంటే ఒక రకంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే, బేసికల్గా సిటీస్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది. సబర్బ్స్ లైక్ మనకి మేడ్చల్లు లేదా అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్లో ఎక్కువ అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట సిటీస్లో. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం వస్తుంది? సో అంటే ఇది మనం మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి. ఈ వరదల్లో నష్టపోయేది కూడా ప్రధానంగా పేద వర్గాలే నష్టపోతాయి. ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళు లో లయింగ్ ఏరియాస్లో ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కూడా హైట్ లేపకుండా మామూలుగా మీరు చూస్తే కనుక ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో ఉంటుంది. సో అన్నీ కూడా కాలనీస్ అన్నీ కూడా ముప్పుకుంటాయి. నెక్స్ట్ ఈ బస్తీలు కూడా లో లయింగ్ ఏరియాస్లో వాటిల్లో ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఈ వచ్చేటటువంటి ఈ ఫ్లడ్ దీంతో వచ్చే ఇక మీద వాటిల్లో పేద వర్గాలే నష్టపోతుంటారు. ఇప్పుడు మనం చూసిన ప్రతి చోట కూడా ఈ వర్షంలో వాళ్ళే ఎక్కువ నష్టపోయినట్టు కూడా కనబడుతుంది. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలంటే కనుక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి, నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. మీ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిసపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 మీటర్స్ కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకు ఉన్నదన్నమాట. సో దీన్ని మనం నాలాల్లో పునరుద్ధరణ చేయటం అనే దాని మీద మనం అంటే నెక్స్ట్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు సిటీ కనుక మనకి జాగ్రత్త కాపాడుకోవాలంటే కనుక సో దీన్ని తప్పకుండా మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిజ్యూనేషన్ చేయాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంటుందన్నమాట. లేక్స్ని, వాటర్ బాడీస్, పార్క్స్ కూడా. ఎందుకంటే వెజిటేషన్, చెట్లు ఉంటాయి, చెట్లు కూడా విల్ యాక్ట్ యాజ్ అది కూలింగ్ ఎఫెక్ట్ కోసం అనమాట. ఎందుకంటే మీకు తెలుసు ఇందాక 3 to 5 degrees ఎందుకు ఎక్కువ ఉన్నది హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో. సింపుల్, మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ చాలా వస్తాయి, కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్స్ వచ్చినప్పుడు మొత్తం కాంక్రీటైజ్ అయిపోయింది. మొత్తం మీకు అది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అని ఉంటుందన్నమాట. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 0.98, 0.99 ఉందన్నమాట. అంటే 100 లీటర్లు వర్షం పడితే కనుక హార్డ్లీ 1 లీటరు నీళ్లు ఇంకుతాయి లోపలికి, తక్కిన 99 లీటర్లు బయట అట్లా పారి చెరువుల్లోగా లేకపోతే ఎక్కడ అంటే రోడ్ల మీద పారి డ్రైనేజీలకు వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. సో అంటే మనకి ఇంత దీంట్లో అంటే వాటర్ కూడా మనకి హోల్డ్ చేసేటటువంటి స్ట్రక్చర్స్ లేవు, అండ్ లేక్స్ లేవు, వాటర్ డ్రైన్స్ లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఈ పునరుద్ధరణ అండ్ దీంట్లో ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ హీట్ ఐలాండ్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే ఈ కాంక్రిటైజేషన్ అవ్వడంతో అక్కడ టెంపరేచర్ అంటే రేడియేషన్ కూడా ఎక్కువ దాన్ని ట్రాప్ అయిన తర్వాత మనకి ఎక్కువ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట అంటే ఈ కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట మెల్లిగా కనెక్టివ్ కరెంట్స్ తోటి మనకి అంటే దిస్ ఈస్ ద ప్యాటర్న్. సబర్బ్స్ కన్నా